హై వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఇవాళ మనం ఎక్సెల్‌లో ఒక హ్యాక్ తెలుసుకుందామండి. చూడండి, 2 ఫార్ములాస్ ఇన్ 1 సెల్ అండి విత్ టెక్స్ట్. ఈ విధంగా అనమాట. చూడండి, ఇక్కడ మనకు సమ్ సేల్స్ డేటా సెట్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సేల్స్ రిప్ వాళ్ళ సేల్స్ ఉన్నాయి. ఈ ఒకే సెల్‌లో మనకు చూడండి, ఇక్కడ సమ్ ఫార్ములా వచ్చింది విత్ టెక్స్ట్. సమ్ ఈజ్ ఈక్వల్ టు 791, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఈ విధంగా రావాలండి మనకి. చూడండి, ఇవి ఫార్ములాస్ అండి. నేను ఇక్కడ వాల్యూస్ మార్చినా కూడా మీకు చూడండి డైనమిక్‌గా అప్డేట్ అవుతా ఉంటది. చూసారా? ఇట్లా. సో, ఇది ఇది ఎలా తీసుకురావాలో చూద్దామండి మనం. నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను సమ్ అండి. మనం సమ్ జనరల్‌గా ఈ సమ్ తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. మీకు సమ్ వాల్యూ వస్తదండి. నాకు ముందు టెక్స్ట్ కూడా రావాలి కదా! సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేనేం చేస్తానంటే డబుల్ కోట్స్‌లో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి ఇది పెడుతున్నానండి. యాంపర్సండ్ పెడుతున్నా ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 868 అని వచ్చింది. మనకు నెక్స్ట్ ఇందులోనే కౌంట్ ఫార్ములా కూడా కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ మనకు నెక్స్ట్ లైన్‌లోకి రావాలి కాబట్టి నేను క్యార్ అనే ఒక ఫార్ములా తీసుకుంటానండి. క్యార్ 10 అండి. ఇది 10 క్యారెక్టర్ స్పేస్ నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తదనమాట ఇది. ఇక్కడ నేను యాంపర్సండ్ పెడుతున్నా. పెట్టి సేమ్ డబుల్ కోట్స్‌లో మళ్ళా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని రావాలిగా. COUNT కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి నేను డబుల్ కోట్స్, ఎందుకంటే ఈ కౌంట్ అనేది ముందు టెక్స్ట్ రావడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యాంపర్సండ్ పెట్టి ఇప్పుడు కౌంట్ ఫార్ములా అప్లై చేయండి. కౌంట్ ఈ మొత్తం కౌంట్ రేంజ్ మొత్తం తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు చూడండి సమ్ ఈజ్ ఈక్వల్ టు 868, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఇక్కడ చూడండి, మీరు వాల్యూస్ ఇప్పుడు నేను 126 పెడుతున్నది. ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయ్యాయి చూడండి సమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి డిలీట్ చేస్తున్నా చూడండి. కౌంట్ చేంజ్ అయింది, సమ్ చేంజ్ అయింది చూడండి. చూసారా? ఇలాగా డైనమిక్‌గా మనం ఒకే సెల్‌లో విత్ టెక్స్ట్ తోటి 2 ఫార్ములాస్ కూడా రాసుకోవచ్చండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ GS Data Lab. Thank you.